నేతన్న సేవ పథకం కింద చేనేత కార్మికులకు 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. కాగా తమలో చాలా మందికి ఈ పథకం అందడం లేదని మదనపల్లె చేనేత సంఘం నాయకులు వాపోయారు. నేడు మదనపల్లె కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు చేనేత కార్మికులు తమకు నేతన్న సేవ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తామంతా గుంత మగ్గాలు నేస్తున్న కార్మికులమని తమకు నేతన్న సేవ పథకాన్ని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. వాడిగింట్లో నివాసం ఉన్నటువంటి ప్రతి చేనేత కుటుంబానికి అమలు చేయాలి. వాడిగింట్లో నివాసం ఉన్నటువంటి ప్రతి చేనేత కుటుంబానికి అమలు చేయాలి. వాడిగింట్లో నివాసం ఉన్నటువంటి ప్రతి చేనేత కుటుంబానికి అమలు చేయాలి. నేతన్న సేవ అమలు చేయాలి. నేతన్న సేవ అమలు చేయాలి. చేనేత కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. చేనేత కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. చేనేత సేవ చేనేత సేవ చేనేత సేవ చేనేత సేవ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం మరియు చేనేతల కోసము నేతన్న సేవ అనే ఒక పథకాన్ని మాకు ఏడీ హ్యాండ్లూమ్ ద్వారా ఒక జీవో రూపంలో విడుదల చేయడం అయింది. ఆ జీవో ప్రకారంగా మేము ఒకసారి ఆలోచన చేస్తే మరియు బాడిగింట్లో ఉన్నటువంటి చేనేత కుటుంబాలు కానీ మరియు ఒకే ఇంట్లో నలుగురు వేసుకున్నటువంటి వ్యక్తులు కానీ ఆ పథకానికి అర్హత లేకుండా పోతుందని చెప్పి మేము ఈనాడు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క చేనేత కార్మిక కుటుంబాల సమస్యల తరపున మరియు ప్రజా సంఘాల తరపున మరియు కలెక్టర్ గారికి ముఖ్యంగా ఈ వినతిపత్రం రూపంలో మేము అందజేస్తున్నాము. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క చేనేత సమస్యలను గుర్తించి మరియు చేనేత జౌళి శాఖ వారి ద్వారా ఎంక్వైరీ నిర్వహించి ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి ఈ రాయలసీమ ప్రాంతంలో ఇది పెద్ద ఎత్తున సమస్య కాబట్టి ప్రతి చేనేత కార్మిక కుటుంబాన్ని విచారించి ప్రతి ఒక్కరికి నేతన్న సేవ అందించాలని చెప్పి కూడా మేము ప్రజా సంఘాల తరపున మరియు ప్రభుత్వాన్ని ఈనాడే కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నేతన్న సేవ ప్రోగ్రాం పెట్టారు. అందులో కరెంటుతో నిమిత్తం లేకుండా ప్రతి కార్మికునికి ఇప్పుడు ఇండ్లలో ఒకరికి 1 మీటర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గుంత కార్మికులకి అందరికీ అమలు చేయాలని కోరుకుంటున్నాము. అదే 7,000 మంది ఉండే కార్మికులకి ఇప్పుడు 2,800 మంది చేసినారు. 3 ఇంకా ఇవ్వాలని మొత్తం అంతా 7,000 మందికి అమలు చేయాలని కోరుతున్నాం గవర్నమెంట్కి. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వము ప్రకటించిన జీవో నెంబర్ 187 జీవో నెంబర్ ప్రకారం చేనేత కార్మికులకు నేతన్న నేస్తామని అలాగే నేతన్న సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వానికి అలాగే మన చేనేత కార్మికులకు కరెంటుకు లింకు పెట్టి అలాగే పింఛన్లకు లింకు పెట్టి చేనేత కార్మికులను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. అలాగే ఇలాంటి లింకులు చాలా తొలగించి మన చేనేత కార్మికులకు 25,000 రూపాయలు ఏదైతే నేతన్న సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారో ఆ శ్రీకారానికి చేనేత కార్మికులకు ఎటువంటి షూటీ లేకుండా వర్క్షెడ్లు అయితేనేమి వర్క్షెడ్లు చేతే నేస్తున్న కార్మికులకైతేనేమి కండీలు చుట్టే కార్మికులైతేనేమి కలరద్దే కార్మికులైతేనేమి డైయింగ్ అట్టలు కొట్టే కార్మికులైతేనేమి వారి వైడింగ్ చేసే కార్మికులైతేనేమి ప్రతి ఒక్కరికి ఈ చేనేత కార్మికులకు మా నేతన్న సేవ కార్యక్రమానికి 25,000 రూపాయలు ఎటువంటి నిబంధనలు లేకుండా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈరోజు ఎప్పుడూ లేదు ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం జరుపుతుంది. అలాగే చేనేత కార్మికులకు ఇలాంటి ఇంకా ఎటువంటి ఎంక్వైరీ లేదు. ప్రతి ఒక్క డోర్ టు డోర్ చేనేత కార్మికులకు ఎంక్వైరీ చేసి న్యాయమైన చేనేత కార్మికులకు ఎవరైతే నిజంగా చేనేత కార్మికులు మగ్గం నేస్తున్నారో వాళ్ళకి అమలు చేయవలసిందిగా వార్తలు ముగించే ముందు మరోసారి